అందరికీ నమస్కారం. జై భీమ్, జై జంబావ, జంబూ శనార్థులు. నేడు నీలి నేల ఎతలు కాలంలో రెండవ భాగం తెలంగాణ దళిత కథ వెట్టి చిత్రణ అనే అంశాన్ని మనం ఈరోజు చర్చిద్దాం. వెట్టి అనగా ఏమాత్రం ఫలితం ఆశించకుండా ఇచ్చిన దానిని తీసుకొని పనిచేసేటువంటి ప్రతిఫలం ఆశించని పనిని వెట్టి అంటారు. వెట్టిని గ్రామ వ్యవహార రూపంలో ఎట్టి అని కూడా పిలుస్తారు. వెట్టి మనుషులు అంటే ప్రధానంగా దళితులు, మాలలు, మాదిగలు. వీరు చేసేటువంటి పని మాదిగలు మాయితనం చేస్తారు. మాదిగతనాన్ని మాయితనం అని కూడా అంటారు. తాళ్ళు పట్టడం, డప్పులు కొట్టడం, చెప్పులు చేయడం, వ్యవసాయ సంబంధ పనులలో భాగంగా ఒడ్డు చెక్కడం, ఊరాలు పెట్టడం, నాట్లేయడం, కుప్పగొట్టడం, అంటే పంట ప్రారంభం నుంచి పంట ఇంటికి వచ్చే వరకు చేసే ప్రతి పని. ఎడ్లకు జోళ్ళు కట్టడం, కుట్టడం, తొండం తయారు చేయడం మొదలైనవన్నీ మాదిగలకు సంబంధించినవి. మాలలకు సంబంధించినవి నీరటిగాడి పని, బొందదోరడం పని. బొందదోరడాన్ని బ్యాగరి పని అంటారు. దీన్ని తలారని కూడా అంటారు. మస్కూర్తనం చేయడం, ఇవన్నీ మాలలకు సంబంధించినవి. మస్కూర్తనం విషయానికి వస్తే కొన్ని చోట్ల మాలలు లేని చోట మాదిగలు కూడా చేస్తారు. వెట్టి అంటే ప్రధానంగా ప్రతిఫలం ఆశించకుండా చేసేటువంటి పనిని వెట్టి అంటారు. దీనిని బాండెడ్ లేబర్ అంటారు. నిజాం రాజ్యంలో విరివిగా పోషించబడిన వెట్టిని నిషేధించాడు. కానీ వెట్టిని నిషేధించిన నిజాం రాజ్యంలో వెట్టి భూస్వాములు, కామందులు, దొరలు, పటేళ్ళు ఆ వ్యవస్థను కొనసాగిస్తూ వచ్చారు. కొనసాగింపు భారతదేశంకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ కొనసాగింపు అలాగే ఉండిపోయింది. అట్లా వెట్టిని తెలుగు సాహిత్యంలోకి తెచ్చిన మొట్టమొదటి కథకులు భాగ్యరెడ్డి వర్మ. భాగ్యరెడ్డి వర్మ సంఘ సంస్కర్త, రచయిత. వారు రాసినటువంటి వెట్టి మాదిగ కథ 1932లో అతను నిర్వహించే పత్రిక భాగ్యనగర్లో ప్రచురించబడింది. ఆ కథలో రామిరెడ్డి అనేటువంటి పాత్ర భూస్వామికి ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతినిధిగా ఉంటాడు. అదిగా మల్లయ్యను పిలుచుకురమ్మని తలారిని పంపిస్తాడు. తలారి వెళ్తాడు. వెళ్ళినప్పుడు నాకు ఈరోజు వేరే వాళ్ళు 6 నెలలు చేసినటువంటి పనికి ప్రతిఫలంగా ఇచ్చే కొంత ధాన్యాన్ని తీసుకోవాల్సి ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి, రేపు వెళ్ళి దొరగారిది, పటేల్ గారిది ఉత్తరం ఇచ్చేస్తాను అంటాడు. రిక్తహస్తాలతో వచ్చినటువంటి తలారిని పిలిచి కోపోద్రిక్తుడై కొడతాడు. అప్పుడు ఈయన అంటాడు, ఆయన ఎవరినైనా నమో రామచంద్ర అనే విధంగా హింసిస్తాడు. ఆయన వారి గురించి ఏమంటాడంటే వెట్టి చేయట కష్టమట, వెట్టి చేయట కష్టమట, ఇక వీళ్ళ కొంపలను నాశనం చేస్తానని తలారిని కొట్టగానే తలారి వెళ్ళి ఈడ్చుకుంటూ వంతు మాదిగ మల్లయ్యను కొట్టుకుంటూ వచ్చేసరికి తలకు బలమైన గాయం తగులుతుంది. ఆయన అక్కడనే స్పృహ పడిపోతాడు. దొర పిలువగా వేరే దళితులు, మాదిగలు వచ్చి అతన్ని తీసుకొని పోతారు. 6 నెలల పాటు రోగగ్రస్తుడై అలాగే చనిపోతాడు. అక్కడ ధాన్యం రాదు, ఇక్కడ పని చేయలేడు. అంటే ఒక మనిషిని మనిషిగా చూడని వ్యవస్థ 94 ఏళ్ల క్రితం వెల్లివిరిచినట్టుగా మనకు కనబడుతూ ఉంది. పీడన, ఒక రోదన, ఒక బాధను పట్టించుకోలేని తత్వం, ఒక ప్రతిఫలాన్ని ఆశించే స్థితిలో, స్వీకరించే స్థితిలో లేని సమాజం ఆనాడు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. గూడ అంజయ్య రాసినటువంటి భీర్పురి కథలో భీర్పురి తండ్రి చలిజ్వరంతో బాధపడుతూ ఉంటాడు. దొర పిలుస్తాడు, అయ్యా నా పానం మంచిగా అయినాక నీ పని చేస్తా అని అంటాడు. ఎంత మాత్రం వినడు. అతని మీద బండలెత్తుతారు. వంగబెట్టి బండలెత్తితే చలిజ్వరంతో బాధపడుతున్న వ్యక్తి
గజగజ వణుకుతూ కుప్పకూలాడు. కూలిన ఆ మనిషి మీద బండలు పడ్డాయి, అట్లే చనిపోయాడు. చనిపోయిన తర్వాత బీర్పూర్ని వెట్టి పని చేయడానికి నియమించుకుంటాడు. వెట్టి పని చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నాడని దొంగతనం నెపంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాడు. ఆనాడున్న పోలీస్ కానిస్టేబుల్ అవ్వల్దార్ వచ్చి తీవ్రంగా హింసిస్తాడు. దొరగారి బంగారం ఎక్కడ పెట్టావు, నగలు ఎక్కడ పెట్టావు అని చెప్తున్నప్పుడు ఆయన నేను ఇక్కడ పెట్టినా అక్కడ పెట్టినా తీసుకొని పోయి చివరికి ఒక చెట్టు మీదకి ఎక్కుతాడు. చెట్టు మీదకి ఎక్కిన తర్వాత ఊరంతా వచ్చి గుంపుగా అతన్ని చూస్తూ ఉంటారు. చూసినప్పుడు ఆయన ఆ గుంపు మీద మలమూత్ర విసర్జన చేస్తాడు. అప్పుడు గుంపు చెల్లా చెదరవుతుంది. చెల్లా చెదరైనప్పుడు ఒక మాదిగా కాళ్ళు పెట్టి దొరను పడేస్తాడు, దెబ్బ తాకుతుంది. బీర్పూరి గోపాల్ దొరతో మరి సమయం చూసి పగ తీర్చుకోవాలన్న రాయలింగని తొక్కిసలాటలో దొర కాళ్ళల్లా కాళ్ళు పెట్టి పడగొట్టిండు. ఆ మీదికెళ్ళి బరిసెతోటి గోపాలరావు దొర వీపుల విసురుతాడు. అతడు చనిపోతాడు. బీర్పురి చెట్టు కొమ్మల్లో ఉరేసుకొని వేలాడతాడు. ఇది దుర్మార్గం. ఒకరి నుంచి రావాల్సినటువంటి మంచిని కాకుండా ఎంతగా హింసిస్తున్నారో తెలియజేసేటువంటి కథనే బీర్పురి. మరొక కథ బోయ జంగయ్య రచించినటువంటి కథ హెచ్చరిక. ఇది 1983లో రాశారు. నర్సిరెడ్డి ఆస్తి దళితులు పనిచేయడం వల్ల 10 రెట్లు పెరిగింది, కానీ అతని అప్పు మాత్రం తీరలేదు. తండ్రి కొడుకులు నర్సిరెడ్డికి సవాల్ విసిరి ఏమన్నారంటే మీకు ఆస్తులు పెరిగితే మాకు అప్పులు పెరిగాయి. అప్పులు ఎందుకు పెరిగాయని మిమ్మల్ని అడుగుతాం. మాకు లెక్క సరిగ్గా తేలిందా సరే, లేకుంటే పనికి రామని హెచ్చరిక చేసిపోయేటువంటి విషయం బోయ జంగయ్య రచించాడు. అట్లనే బోయ జంగయ్య తర్వాత తెలుగు సాహిత్యంలో ఎక్కువ దళిత కథలు రాసినటువంటి జంగం చార్లెస్ అలియాస్ జాతశ్రీగా రాసినటువంటి మల్లెతీగలో ఒక ఆవిడను తండ్రి వయసున్న వ్యక్తి దొర అనుభవించాలని కోరుతాడు. ఆమె తిరస్కరిస్తుంది. కర్ణంతో చెప్పుకుంటే నేను నీకున్నా అని కర్ణంలో లొంగ తీసుకుంటాడు. కర్ణంకు అక్రమ సంబంధం ఉందని తెలుసుకున్న దొర ఆమెకు రావాల్సినటువంటి ఇల్లును రాకుండా చేస్తాడు. ఆమె కొడుకు మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్ పంపిస్తాడు. పోలీస్ స్టేషన్ పంపించే ముందు మరి ఏమైంది, నన్ను ఎందుకు ఇబ్బంది చేస్తున్నామని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడున్న పంచాయతీ పెద్దలు అంటారు, నువ్వు దొరను కాదని కర్ణపోన్ దగ్గరికి ఎందుకు పోయినావు అని అంటారు. దొరది అధికారం, కర్ణంది అధికారం. మరి ఆ కేసు పెట్టినటువంటి వాళ్ళ కొడుకు మీద కేసు అయింది. దొర మీద కేసు పెట్టి 60 ఏళ్ళుగా అలాగే చూస్తుందని కథ ముగిస్తాడు. అటు దొర ఇటు కర్ణం ఒడిలో నలిగిపోయినటువంటి జీవితం మల్లెతీగ. అలాంటి కథలు, అలాంటి జీవితాలు చాలా ఉన్నాయని తెలియజేస్తూ ఉంటుంది. దొరలు ఇంకెంత శక్యం కానీ దుర్మార్గాలు చేశారో చెప్పేటువంటి కథ పగిలిన పచ్చిపోండ్లు. మాదిగాడికి మంచి పెళ్ళాం ఉండకూడదు అనేది ఒక సామెత. అట్లా మంచి పెళ్ళాం ఉన్నటువంటి మల్లత్త రచయిత తన మామ చనిపోయినప్పుడు ఆ అంత్యక్రియలకు వెళ్తుంది. వెళ్ళినప్పుడు మామ మొదటి భార్య వస్తుంది, వచ్చి ఏడుస్తుంది. ఈమె ఎవరు అన్నప్పుడు మీ మామ యొక్క మొదటి పెళ్ళాం, ఈమెను పటేలు గుంజుకపోయిండు, మల్లత్త గర్భిణిగా ఉన్నప్పుడు తీసుకొని పోయి బాయికాడ పొలంలో గుడిసేసి అక్కడనే ఉంచుకున్నాడు. ఇప్పుడు ఆమె మీ మామ చనిపోగానే వచ్చిందని చెప్పిండు. అంటే
ఒక మాదిగోడికి మంచి పెళ్ళం ఉంటే తీసుకుపోయి అనుభవించి ఆక్రమించి దుర్మార్గం చేసేటువంటి పరిస్థితి ఆనాడు రోజుల్లో ఉంది. మరి ఎందుకు అడగలేదు మీరు అని రచయిత్రి ప్రశ్నించినప్పుడు, దొరకు ఎదురు మాట్లాడి బతకగలుగుతారా ఎవరన్నా, అందుకనే ఊకున్నాము అనేటువంటి విషయం ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. ఇలాంటి దుర్మార్గాలు ఒక వ్యక్తిని, మానవ హక్కుల్ని కాళ్ళ రాసేటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయని పగిలిన పచ్చిపుండ్లు కథ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఆ బాధలు విన్నటువంటి రచయిత్రి, మామ చచ్చిపోయిండు, అత్త చచ్చిపోతూ బతుకుతూ చచ్చిపోతూ ఉంది అని చెప్తూ ఉంటుందన్నమాట. అయితే ఇలాంటి వెట్టి కథను దాసరి లింగస్వామి రచించాడు. అతని జీతం అనే కథ. అందులో దొర పుట్టగానే దొర దొడ్డికాడికి వెళ్ళి ఆ పశువులతో అనుబంధాన్ని నెమరేసుకుంటూ ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు ఆ ఎడ్లు వచ్చి ఈయన దగ్గరికి వచ్చి మూతి జాపి భుజం మీద పడతాయి. రాముడు, నీకున్నంత ప్రేమ ఉంటే ఎంతో బాగుండేదిరా అని తన బాధను ఒక పశువుతో చెప్తాడు. మనుషులకు చెప్పని సమాజం నాడున్నది అని తెలియజేసినటువంటి కథ దాసరి లింగస్వామిది. కథ పేరు జీతం. చెరువు అంటే పరువు. ఆ పరువును నిలబెట్టేవాడు నీరటిగాడు. ఎవరి నీళ్లు వాళ్ళకు పంపించాలి, ఎవరి నీళ్లు వాళ్ళకు పారించాలి, ఎవరి నీళ్లు వాళ్లకు పంటలు పండే విధంగా సక్రమంగా చేయాలి. అలా పారుతున్నటువంటి పారకాన్ని కాపాడే నీరటిగాడు, నీరును ప్రవహింపజేసేటువంటి నీరటిగాడు. చెరువు కుచించుకోపోతుంది, చెరువు అన్యాక్రాంతం అవుతుంది, చెరువును ఆక్రమించుకుంటున్నారనే బాధతోటి రాత్రి పడుకుంటూ ఆలోచిస్తాడు. ఆ ఆలోచించే క్రమంలో అతనిలో రక్త ప్రసరణ ఎక్కువైతుంది. అది ఉప్పెన్లా మారుతుంది. ఉప్పెన్లా మారినటువంటి ఆ రక్తం ఎగజిమ్ముతూ ఉంటుంది. ఆ ఎగజిమ్ముడుకు ఆ నరాలు తెగిపోతాయి. నరాలు చిట్లి అతను చనిపోతాడు. తెల్లారి చూసేసరికి ఆ నీరెటిగాడు చెరువు వాసన కొడుతున్నాడని ముగిస్తాడు. ఇట్లా చాలా విషయాలు మనకు కనబడతాయి. చిత్రప్రసాద్ రాసినటువంటి పల్లేరుగాయలు కథలో దొరలకు దళితులకు పంచాది అయినప్పుడు దొరకు ఏ విధంగా మీరు నాశనం చేస్తున్నారు అని తెలియజేస్తూ చెప్పినటువంటి కథనే పల్లేరుగాయలు. పల్లేరుగాయ అంటే అది 3 వైపుల ముందు ఉంటుంది. ఎటు వేసినా అది ఒక దిక్కు కూర్చుతుంటుంది. 3 వైపులల్లా ఎటు ఇట్లా పడ్డా అది ఒకవైపు ఇట్లా తేలుతుంది అనమాట. ఇట్లా వేసినా ఎట్లయినా అది ఒకవైపు ఇట్లా నిలబడుతూ ఉంటుంది. ఆ పల్లేరుగాయ లాంటి జీవితాన్ని చెప్తూ బాంచగామడు, బానిసను తెలంగాణలో బాంచ అంటారు. నీ బాంచను కాల్ముక్త అనేటువంటి మాట కూడా బానిస నుంచే పుట్టింది. ఆయన ఏం చెప్తాడంటే కొన్ని విషయాలు చెప్తూ ఉన్నట్టు చదువుతున్నాను. లంజలేని ఊరు గుంజలేని పందిరి ఉండవు దొర, నీ కాల్ముక్తం తప్పు అట్టను. లంజర్కానికి కులంతో తేడా ఏముంది అని ప్రశ్నిస్తాడు. ప్రశ్నించి ఎర్రిపాపు గారిని ఒట్టొట్టిగానే చంపితిరి, పటేల్ బిడ్డకు ఎల్లిగానికి ఏదో సంబంధం ఉందని వాణ్ణి చంపితిరి, ఎన్నో అక్రమాలు చేస్తిరి, ఆడోళ్ళను దూస్తిరి, ఎన్నో భరిస్తిమి, అణిగి ఉంటిమి. ఇట్లనే ఉండాలంటే మేము ఉండలేం దొర, మేము కలబడుతున్నాం అని అవమానాన్ని ఎదిరించినటువంటి కథనే పల్లేరుగాయలు. ఈ పల్లేరుగాయలు హెచ్చరికలాగా కోపాన్ని వెదజల్లింది. పిట్టల శ్రీనివాస్ రాసిన వెలి కథలో దొరలు ఏ విధంగా స్త్రీలను అత్యాచారం చేస్తారో తెలియజేస్తూ ఉంటుంది. ముళ్ళు మీద ఆకుపడ్డ, ఆకు మీద ముళ్ళు పడ్డ ఆకే ప్రమాదం అని తెలియజెప్పేటువంటి ఈ కథ ఒక నిర్భాగ్యురాలి జీవితాన్ని మనకు ప్రతిబింబిస్తుంది. తాగుబోతు తండ్రి పెద్దుల కుమార్తె జానకమ్మను ధర్మారెడ్డి
అనుభవిస్తాడు. విక్రమ్ రెడ్డి అనుభవిస్తాడు. విక్రమ్ రెడ్డికి కొడుకు పుడతాడు. ఆ విక్రమ్ రెడ్డి వల్ల పుట్టిన ఈ జానకమ్మకు విక్రమ్ రెడ్డికి పుట్టినటువంటి కొడుకు వల్ల పెద్దలు మరింత రందితో కృషిస్తాడు. ఏదో మోసం జరిగింది, ఎక్కడో లోపం జరిగింది, నా బిడ్డ అలాంటిది కాదు అని పెద్దలు కులాన్ని వేడుకుంటాడు. అప్పటికే కులం వెలివేస్తూ ఉంటుంది. ఈ విక్రమ్ రెడ్డి నువ్వెవరికైనా చెప్తే నిన్ను చంపేస్తాను అని అంటాడు. అట్లా చనిపోతాడు పెద్దలు. ఆ తర్వాత ఈ పిల్లవానికి బడికి పంపించినప్పుడు నీకు తండ్రి లేడు, నువ్వెవరికో పుట్టినవు అని వీళ్ళు అన్న మాటలు తల్లికి చెప్తే తల్లి అదే రోజు ఉరి పోసుకొని చనిపోతుంది. చనిపోయినప్పుడు మా అమ్మ చనిపోయింది, రాండ్రి అని కుల దగ్గరికి పోతే ఎవరు రారు, ఎవరు చూడరు. అప్పుడు కొంతమంది వచ్చి ఏమని గుసగుసలాడతారంటే, నడుమంత్రపు లంజా ఎవరికో నీకు అన్నది ఇప్పుడు శరం వచ్చింది అని సచ్చిన మనుషులు కూడా కనికరించినటువంటి సమాజం ఉన్నది. కానీ ఈ లోకాన్ని ఎలేసి తానే వెళ్ళిపోయిందని రచయిత ముగిస్తాడు. అట్లాగే పాలమూరు బుచ్చన్న రాసినటువంటి పాలమూరు గోసలో రంగడు ఉంటాడు. రంగన్ తండ్రి గుజరాత్కు గుంపు మేస్త్రి కింద వలసపోతాడు. అక్కడ జ్వరం వస్తుంది. ఆయనను వాళ్ళ అమ్మను అడవికి తీసుకెళ్తారు కట్టెలు కొట్టడానికి. కట్టెలు కొడుతూ ఆయన స్పృహ తప్పి చనిపోతాడు. ఆ చనిపోయిన వాళ్ళను ఈ మహబూబ్ నగర్ తీసుకొని వచ్చి మహబూబ్ నగర్ ఊరి పొలిమల్లో పారేసిపోతారు. ఇక్కడ రంగడు విద్యార్థి. వాడు పటేలమ్మ దొరసాని చెప్పిన పని వినడం వల్ల దొర చెప్పిన పని చేయలేకపోతాడు. ఎందుకు చేయలేదురా అన్నప్పుడు దొరసాని చెప్పిన పని చేయడం వల్ల ఇది ఆలస్యమైంది అన్నందుకు రండం ఉండకూడదు కానీ ఎయ్యరమేర కొడతాడు. కొట్టిన తర్వాత అక్కడ ఆ రోజు వర్షం పడుతుంది. ఆ వర్షంలో అతన్ని చూసే నాయనమ్మ చనిపోతుంది. వీడు వాగులో కొట్టుకుపోతాడు. వాగుల నుంచి కొట్టుకొని ఏదో రకంగా గడ్డకు వస్తాడు. ఆ ముసల్దాన్ని చూసి ఊరోళ్ళు అంటారు జీవితం అంతా ఎట్టే చేసింది, కొడుకు దగ్గర లేడు అనుకుంటారు. కొన్ని రోజులకు గుజరాత్లో చనిపోయినటువంటి తండ్రిని తీసుకొని తల్లి వస్తుంది. ఎడ్ల కాసుకుంటే ఎవరో ఏడుస్తారు అనిపోయేసరికి తండ్రి చనిపోతాడు. తల్లి ఎముకల గూడులా మారిపోతుంది. ఉన్న చోట బతకడానికి వీలు లేని సమాజం, తిండి లేని సమాజం. నాయనమ్మ వర్షానికి చనిపోయింది గుడిసె ఊర్సి. తల్లిదండ్రి గుజరాత్ గుంపు మేస్త్రి కింద పనికి పోయి అక్కడ నాన్న చనిపోయాడు. తల్లి ఎముకల గూడుగా మారింది. ఇలాంటి ఎన్నో సందర్భాలు, ఎన్నో బాధలు ఉన్నాయి. నాగమణి రాసినటువంటి మనుగాడి పెళ్లిలో వివిధ రుసులు తిందామని పోతారు, కానీ అక్కడ ఏమి పెట్టరు. ఇప్పుడు మీకు పెట్టలేము, మీరు వెళ్ళిపోండి అని అన్నప్పుడు అటువైపు విస్తారాకుల మీద కొట్లాడుతున్న కుక్కల్ని చూసి ఆ కుక్కలు చూడు అవి ఎంత హాయిగా తింటున్నాయో, మనం కుక్కల కంటే హీనంగా ఉన్నామని మాట్లాడుకుంటూ వస్తారు. వచ్చేసరికి లచ్చి కొడుకు ఉగ్గపట్టి ఏడ్చి చనిపోతాడు. ఎట్టి పాడుగాను ఆ పెళ్లి పాడుగానని తిట్టుకుంటా శాపనార్థాలు పెడుతుంది. ఇలా పాలమూరు జీవితాన్ని వ్యక్తీకరించింది. దాసలింగస్వామి రాసినటువంటి జీతం కథలో దొరగొడితే ఏడుస్తాడు. అప్పుడు ఆ దొడ్లేకి పోయి ఏడ్చినప్పుడు ఎడ్లొచ్చి ఆయన దగ్గరికి వచ్చి మూతి చాపుతాయి. వాటిని చూసుకుంటూ మీకున్న కనికరం పటేల్కి లేకపోయాని వాటిని చూసుకుంటూ ఏడుస్తాడు. ముత్యాల సుబ్బాలు అనేటువంటి కథ రాసినటువంటి మారబత్తుల పెద్దన్న కథలో ముత్యాలను కమ్మయువకుడు మానభంగం చేయబోతే ఆమె బావిలో దూకి చనిపోయింది. ముత్యాలు సుబ్బాలు పందులు కాస్తాడు, ముత్యాలు పాములు పడుతుంది. అయితే ముత్యాలు నేర్పిన విద్యతో సుబ్బాలు ఆ కమ్మయువకుని పాము గడిచిందని నమ్మించేలా చేసి చంపేస్తాడు, ప్రతీకారం తీర్చుకుంటాడు. వెట్టి చిత్రంలో అన్నీ ఇలాంటి వెట్టి కథలే ఉన్నాయా అంటే లేవు. కొన్ని మంచి కథలు కూడా ఉన్నాయి.
ఆ మంచి కథలు చెప్పే ముందు జంగం చార్లెస్ గారి మల్లెతీగ కథలో తండ్రి లాంటి వయసున్న ఒక వ్యక్తి రమ్మని పిలుస్తాడు, రాడు. తర్వాత ఇక్కడ వెట్టిలో మంచి కథలు కూడా ఉన్నాయి. వాటిని తప్పెట ఉదయ మల్లక్క కథ ద్వారా తెలియజేస్తాడు. మాయితనం చేసినందుకు కుర్మ మల్లక్క ఎంతగానో సహకారం అందించింది. చదువుకోవడానికి, పెళ్ళి చేయడానికి, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టేటప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు అనేక ఆపత్కాలంలో డబ్బులు ఇచ్చి ఆ కుటుంబాన్ని సాధినటువంటి సహకారం అందించినటువంటి స్త్రీగా మనకు కనబడుతూ ఉంటుంది మల్లక్క. ఇలాంటి దళిత జీవితాల్ని ప్రతిబింబించిన కథకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ వినమ్ర నమస్కారాలు. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అంశాల కోసం వెంటనే ఫాలో కండి. వచ్చే వీడియోలో తెలంగాణ దళిత కథ కుల వివక్షను పరిశీలిద్దాం.